వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ రోజు వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వ్యర్థాలను ఆదాయం వైపు మరల్చాలి. సో వ్యర్థాలు అనేటువంటివి ఆదాయానికి మార్గం కావాలి. సింపుల్ గా చెప్పాలంటే వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్. ఏంటి ఈ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ అనేటువంటిది అంటే, ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే మనకి పంజాబ్ కానివ్వండి, హర్యానా, ఉత్తరప్రదేశ్, సో ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ మనకి వింటర్ సీజన్ స్టార్టింగ్ కల్లా అక్కడ కోత అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో ఆ మిగిలిపోయినటువంటి రెసిడ్యూ లేదా వ్యర్థాలు ఏవైతే ఉంటాయో స్టబుల్ బర్నింగ్ అంటాం మనం. ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ఎండుగడ్డ అనేటువంటిది పశువులకు తినడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ స్టబుల్ బర్నింగ్ అనేటువంటి సమస్య లేదు. ఎందుకంటే మనకి తరచుగా వర్షాలు పడడం కానివ్వండి, ఎక్కువగా పచ్చగడ్డ అనేటువంటి పెద్దగా దొరకదు. ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క రివర్స్ ఫ్లోయింగ్ కానివ్వండి, గ్రీన్ గ్రాస్ అనేటువంటిది ఎల్లప్పుడూ దొరుకుతుంది. కాబట్టి ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఎండుగడ్డి ఏదైతే ఉంటుందో వీటి ద్వారా వచ్చినటువంటిది కావచ్చు, ప్యాడీ ద్వారా వచ్చినటువంటి ఎండుగడ్డి ఏదైతే ఉందో అది కాల్చివేయడం జరుగుతుంది. ఎందుకు కాల్చివేస్తారు అంటే, నెక్స్ట్ క్రాప్ అనేటువంటిది త్వరగా వేసుకోవాలి అంటే ఈ వేస్ట్ మొత్తం కూడా పొలంలోంచి పక్కకు ట్రాన్స్ఫర్ చేయాలి. సో పక్కకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అదే విధంగా అది అంత ప్రొడక్టివ్ కాదు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో. దీనివల్ల పర్యావరణంలో విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. ఢిల్లీ పొల్యూషన్ అనేటువంటి మెయిన్ కారణం స్టబుల్ బర్నింగ్ అని చెప్పడం జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ ఒక కారణం అయితే, మరోవైపు వెహికల్ పొల్యూషన్, అదే విధంగా కన్స్ట్రక్షన్ దుమ్ము ధూళి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి గాలిలో కలవడం వల్ల ఎయిర్ యొక్క డెన్సిటీలో ఎయిర్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చూస్తే ఈ కాలుష్యం అనేటువంటిది ఎయిర్ క్వాలిటీని బాగా తగ్గిస్తుంది. దీనివల్ల ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా పొగమంచు అలుముకోవడం కానివ్వండి, సో కాల్డ్ స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చేటువంటి కాలుష్యాలు అనేటువంటివి అనారోగ్య కారణాలకి దారితీస్తుంది. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి కాంటెక్స్ట్లో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. ఈ స్టబుల్ బర్నింగ్ని మనం బయోగ్యాస్గా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా దీని ద్వారా వచ్చేటువంటి మీథేన్ని మనం ప్యూరిఫై చేసి ఇతర అంశాలకి ఉపయోగించుకోవచ్చు. ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో ఆ బర్నింగ్ అనేటువంటిది పక్కన పెట్టేసి ఎక్కువగా కాల్చివేయకుండా ఈ స్టబుల్ ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మనకి సేంద్రియ ఎరువులు అనేటువంటివి కూడా తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, రైతులకు ఈ సేంద్రియ ఎరువులు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేటువంటివి కూడా నిర్వహించుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా మనకి ఈ స్టబుల్ మొత్తాన్ని కూడా బయోగ్యాస్గా మరల్చి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా బయోఫ్యూయల్స్ అనేటువంటివి కూడా మనం పెరుగుతాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గించుకోవడం ద్వారా మనకి కాలుష్యం యొక్క లెవెల్స్ అనేటువంటి తగ్గే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది తరచుగా న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు వచ్చినటువంటి ఆర్టికల్ అండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైతులకి ఆదేశాలు పాస్ చేయండి. ఏమని? అధికారులకి ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. పంజాబ్, హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకి ఏం చెప్పారు అంటే, రైతులని ఈ స్టబుల్ బర్నింగ్ని నిలిపివేసే విధంగా మీరు ఆదేశాలు జారీ చేయండి, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. కానీ ఇక్కడ వాస్తవానికి మనం ఆలోచిస్తే రైతులు అనేటువంటి వారు ఒక ఓటర్. సో అధికారులు కూడా ఆబ్వియస్లీ ఈ యొక్క మంత్రివర్గం కింద పనిచేయడం జరుగుతుంది. సో అంటే రైతులని బలవంత పెట్టే విధంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు. మధ్యలో అధికారులు అనేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయంలో అటు రైతులకి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ స్టబుల్ అనేటువంటిది బర్న్ చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క వ్యర్థాల నుంచి మనకి ఎక్కువగా ఉపయోగాలు చేసుకోవచ్చు, అంటే ఈ వేస్ట్ నుంచి వెల్త్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఉదాహరణకి ఈ ఆర్టికల్లో మనకి ఇంకొక విషయం చెప్పారు. ఏమని? సో ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం ద్వారా కావచ్చు, లేదంటే స్టబుల్ బర్నింగ్ తగ్గించుకోవడం ద్వారా కావచ్చు, హెల్ప్ సీడర్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక వర్డ్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. హెల్ప్ సీడర్స్ అంటే ఒకవైపు పంటని కోస్తూనే మరోవైపు నెక్స్ట్ పంటని అది నాటినట్టయితే దాన్ని హెల్ప్ సీడర్స్ అంటాం. సో మిషనరీస్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్ అనేటువంటిది పంట ఒకవైపు కోస్తూనే మరొక వైపు నెక్స్ట్ పంట నాటినట్టయితే దాన్ని హెల్ప్ సీడర్స్ అంటాం. సో ఈ కాంటెక్స్ట్లో ఈ హెల్ప్ సీడర్స్ అనేటువంటివి తరచుగా మనం ఎక్కువ వ్యాప్తిలోకి తీసుకురావాలి, రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. సో ఇది ఒక వైపు. మరోవైపు గతంలో బాక్రా నంగల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ టైం పీరియడ్లో
రైతులని పన్ను కట్టమని ఎప్పుడైతే ప్రభుత్వం అడిగిందో రైతులు నిరాకరించడం జరిగింది. సో దానితో ఆనాటి మాజీ ముఖ్యమంత్రులు కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీస్ కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే రైతులకి మొత్తాన్ని కూడా ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ యొక్క అభివృద్ధి పనులన్నింటినీ కూడా సందర్శించడానికి కోసం రైతుల్ని అక్కడికి తీసుకువెళ్ళి ఇక్కడ అభివృద్ధి ఈ విధంగా జరుగుతుంది. బాక్రా నెంగల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో ఎక్కువగా పంటలు పండించుకోవచ్చు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని రైతులకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ స్టబుల్ బర్నింగ్ విషయంలో కూడా ఇలాగే చేయాలి. సో స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. స్టబుల్ బర్నింగ్ గురించి ఎందుకు స్టబుల్ బర్నింగ్ ని రైతులు ఎంచుకున్నారు అంటే, ఈ రైస్ ద్వారా వీటి ద్వారా వచ్చేటువంటి స్ట్రా అంటే ఎండుగడ్డి ఏదైతే ఉందో అది ఫీల్డ్లోనే వదిలేసి అక్కడే మంట పెట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని తరలించడానికి కానివ్వండి, ఆ ప్రాంతంలో ఇతర రైతులు కొనుక్కోరు. ఎందుకంటే అందరికీ ఈ యొక్క పంట పండుతుంది కాబట్టి, సో ఎవరికీ అవసరం లేదు. అదేవిధంగా లైవ్ స్టాక్ మనకి ఏదైతే ఈ యొక్క పశువుల దానాగా ఉపయోగించేటువంటి దీన్ని ఆ ప్రాంతంలో ఎప్పుడూ కూడా పచ్చగడ్డి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. తర్వాత దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడమే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, బర్డెన్ అవుతుంది కాబట్టి దాన్ని అక్కడే బర్న్ చేయడం జరుగుతుంది. సో ఫార్మర్స్ క్విక్ అండ్ చీప్ మెథడ్స్లో భాగంగా కంపేర్ చేసుకొని ఈ యొక్క క్రాప్ రెసిడ్యూ అనేటువంటిది కాల్చివేయడం జరుగుతుంది. సో ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ హ్యాపీ సీడర్స్. హ్యాపీ సీడర్స్ అంటే ఏం లేదండి, ఏ ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ for in situ management of paddy stubble continues to be an expensive method for majority of farmers. సో ఈ హ్యాపీ సీడర్స్ అనేటువంటివి ఒక ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ అండి. సో ఈ ట్రాక్టర్ ఏం చేస్తుందంటే ఒకవైపు పంటను కోస్తూనే నెక్స్ట్ ఆ పంటను కోసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ క్రాప్కి సంబంధించినటువంటి సీడ్ నాటుతుంది అనమాట. సో దాన్ని హ్యాపీ సీడర్ అంటాం. అంటే ఒకే మిషన్ రెండు పనులు చేస్తుంది. సో ఆ మిషనరీ అనేటువంటిది ఎక్స్పెన్సివ్ అవ్వడం జరిగింది, అదేవిధంగా అందుబాటులో కూడా పెద్దగా లేదు. సో ప్రభుత్వం అనేటువంటి చర్యలు తీసుకొని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. సో స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఈ యొక్క క్రాప్స్ రెసిడ్యూ అనేటువంటిది తగలబెట్టడం వల్ల వచ్చేటువంటి పర్యావసానాలు ఇంపాక్ట్స్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంతే కదా, ఆబ్వియస్లీ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ బాగా పెరుగుతుంటాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, ఈ మీథేన్ కానివ్వండి, ఈ యొక్క గ్యాసెస్ యొక్క డెన్సిటీ బాగా పెరుగుతుంది. ఎయిర్ ఎక్కువగా బరువెక్కినప్పుడు, ఈ పొల్యూటెంట్స్ ద్వారా బరువెక్కినప్పుడు అదనంగా మనకి వచ్చేటువంటి కాలుష్యం ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ద్వారా కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ వర్కింగ్ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క ధూళి ఏదైతే ఉంటుందో, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా గాలిలో బరువు ఎక్కడం జరుగుతుంది. సో ఎప్పుడైతే గాలి బరువెక్కుతుందో గాలి ట్రాన్స్ఫర్ అంటే మూవ్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో ఎప్పుడైతే గాలి మూవ్ అవ్వడం కష్టమవుతుందో ఆ డస్ట్, దుమ్ము, ధూళి మొత్తము కూడా అట్లాగే ఆ నగరాల వైపు ఉంటుంది. సో దాంతో విపరీతమైనటువంటి స్కిన్ డిసీజెస్ కానివ్వండి, సరిగా ఆక్సిజన్ అందకపోవడం కానివ్వండి, ఢిల్లీలో వచ్చేటువంటి పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా. సో పొల్యూటెంట్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోవడం, సో ఫైర్ అనేటువంటి స్ప్రెడ్ అవ్వడం, సో మిగతా ఏరియాస్కి, రీజియన్స్కి కానివ్వండి. తర్వాత ఎయిర్ క్వాలిటీ అనేది, పార్టికులేట్ మ్యాటర్ ఎయిర్ క్వాలిటీ అనేది 2.5 PM పార్టికులేట్ మ్యాటర్ 10గా. సో అట్మాస్ఫియర్లో ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడం, డస్ట్ పార్టికల్స్ అనేటువంటివి ఎయిర్లో బాగా ఇమిడిపోవడం అనమాట. సో దీనివల్ల హెల్త్ ఆఫ్ సాయిల్, సో సాయిల్ యొక్క హెల్త్ కూడా నష్టపోతుంది. సాయిల్ యొక్క హెల్త్ కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. అంటే భూమి యొక్క సారం కోల్పోవడం జరుగుతుంది. సో బర్నింగ్ ఆఫ్ క్రాప్ రెసిడ్యూస్ రిమూవ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో నేలలో ఉండేటువంటి పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి, తర్వాత ఆర్గానిక్ కార్బన్ కంటెంట్, ఇవన్నీ కూడా సాయిల్ నుంచి తీసివేయడం జరుగుతుంది ఈ యొక్క మంట వేయడం ద్వారా, కాల్చివేయడం ద్వారా. సో ఒకవైపు రైతులకి, ప్రజలకి, నగరాలకి, అదేవిధంగా పంటకి, భవిష్యత్తులో వేసుకోబోయేటువంటి పంటకు కూడా నష్టం కలుగుతుంది దీనివల్ల. త్రూ అవేర్నెస్ మాత్రమే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని, సో వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం తీసుకురావచ్చు అనేటువంటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో పూసా డీకంపోజర్ బై ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇదేం చేసిందంటే పూసా డీకంపోజర్ ఇస్ ఏ బయో ఎంజైమ్. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పర్టికులర్ వర్డ్ చాలా ఇంపార్టెంట్. పూసా డీకంపోజర్, తర్వాత హ్యాపీ సీడర్స్. పూసా డీకంపోజర్ ఐఏఆర్ఐ ఏం చేసిందంటే ఒక బయో ఎంజైమ్ని తీసుకొచ్చి ఆ క్రాప్ రెసిడ్యూ మొత్తాన్ని కూడా డీకంపోజ్ అంటే కుళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట. సో ఈ కుళ్ళిపోయేలాగా చేయడం వల్ల భవిష్యత్తులో రైతులకి, అదేవిధంగా సాయిల్ యొక్క న్యూట్రిషన్కి ఇంకా న్యూట్రిషన్ పెరుగుతుంది ఇక్కడ. సో ఇది డీకంపోజెస్ స్టబుల్ వితిన్ 20 to 25 days ఆఫ్టర్ స్ప్రేయింగ్ అండ్ టర్న్ ఇట్ ఇంటూ మాన్యూర్ ఇంప్రూవింగ్ ద సాయిల్ క్వాలిటీ.
అంటే ఉన్నటువంటి రెసిడ్యూనే కాల్చివేయకుండా ఒక ఎంజైమ్ స్ప్రెడ్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ గడ్డి మొత్తం కూడా కుళ్ళిపోయి భవిష్యత్తులో పంటకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక మాన్యూర్ లాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే 25 రోజులు సమయం పడుతుంది. ఈ సమయం కూడా వెయిట్ చేయలేనటువంటి రైతులు ఉన్నారండి. ఎందుకంటే ఒక నెల పాటు పంట లేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క దిగుబడి తగ్గిపోతుంది. అంటే రైతును దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహకాలు అనేటువంటివి ఇవ్వాలి. కొంత పెట్టుబడి సహాయం అనేటువంటిది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో స్టబుల్ బర్నింగ్ ఇష్యూస్ అంతా కూడా మనకి వైవిడ్లీ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారిగా లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రథమ పౌరుడిగా తన యొక్క పదవిని సరిగా నిర్వహించలేకపోతున్నాడు అని చెప్పేసి యాక్చువల్గా మనకి ఇక్కడ ఆర్టికల్లో కూడా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో గవర్నర్ పదవి అనేది అలంకారపూరితమైనది, అంటే ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్, ఎలక్టెడ్ పర్సన్ కాదు. ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి గవర్నర్ సహాయ సహకారాలు అనేటువంటి రాజ్యాంగబద్ధంగా అందించాలి. అంటే ఒక వారధిగా నిలవాలి కేంద్రానికి రాష్ట్రానికి గవర్నర్ అనేటువంటి వ్యక్తి అని పలు సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 200 ప్రకారం గవర్నరు బిల్లులకి ఆమోదం తెలపాలి. ఈ బిల్లులకు ఆమోదం అనేటువంటిది త్వరితగతిని తెలపాలి. తన యొక్క విచక్షణ అధికారం అనేటువంటిది సొంత అధికారంగా భావించి ఎక్కువగా దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. సో ఇక్కడ గవర్నర్ డిస్క్రిషన్ అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం, అదేవిధంగా సర్కారియా కమిషన్ పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అంటే గవర్నర్ డిస్క్రిషనరీ అనేది క్యాబినెట్ మంత్రివర్గం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గం ఏదైతే ఉంటుందో రాష్ట్ర మంత్రివర్గం ఇచ్చినటువంటి నిర్ణయమే గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. సో గవర్నర్ డిస్క్రిషన్ అనేది తన సొంత విచక్షణ కాదు, మంత్రివర్గ విచక్షణ అని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మనకి సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి 3 అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఓవరాల్గా అసలు మనకి సర్కారియా కమిషన్ అనేటువంటిది ఈ యొక్క గవర్నర్ పైన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఒక 5-6 ఇచ్చాను ఇక్కడ. సో సర్కారియా కమిషన్ అనేది గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఒక రెస్పెక్టెడ్ ఇండివిడువల్, గవర్నర్గా అపాయింట్ చేయబడేటువంటి వ్యక్తి outsider to the state and ఇది outsider to the state should not be eligible for further appointments as or prestigious positions in the union or state government with the exception of second term. అంటే ఆల్రెడీ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి మరొకసారి గవర్నర్గా యాక్షన్ చేయొచ్చు, లేదంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయొచ్చు తప్ప మిగతా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి పదవుల్లో ఆయనకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వకూడదు. సో ఫర్దర్ అపాయింట్మెంట్ అనేది ఐదర్ రెండోసారి గవర్నర్గా కొనసాగించవచ్చు లేదా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయనివ్వచ్చు. సో ఈ సందర్భాల్లో మాత్రం ఆయనకు అవకాశం కల్పించాలి. గవర్నర్ షుడ్ బి impartial and not overly involved in the state's regional politics as per సర్కారియా కమిషన్. సో గవర్నర్ అనేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా, అంటే ఎవరికి ఫేవర్గా కాకుండా రాజ్యాంగబద్ధంగా అనే ఒక పదవి అనేది నిర్వహించాలి. ఈ యొక్క రాష్ట్ర ఇంటర్నల్ మ్యాటర్స్లో ఆయన తలదూర్చకూడదు, జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా హీ మస్ట్ బి చూజన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద లోక్సభ స్పీకర్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్. అంటే ముగ్గురితో, లోక్సభ స్పీకర్తో, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఈ ముగ్గురితో కన్సల్ట్ అయ్యి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ అనేటువంటిది ఉండాలి అని ఎవరు చెప్పారు? సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. సో యాజ్ లాంగ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ ఎ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ, సో గవర్నర్ కెన్ నాట్ డిస్మిస్ ఇట్. అంటే రాష్ట్ర మంత్రివర్గానికి బలమున్నంతసేపు కూడా, బలమున్నన్ని రోజులు కూడా వారిని తొలగించేటువంటి అధికారం, డిస్మిస్ చేసేటువంటి అధికారం, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేటువంటి అధికారం గవర్నర్కి లేదు. అదేవిధంగా అన్లెస్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్లీ కంపెల్లింగ్ సర్కమ్స్టాన్సెస్ ఏ గవర్నర్స్ 5-year గవర్నర్షిప్ షుడ్ నాట్ బి డిస్రప్టెడ్. సో కొన్ని అనివార్య కారణాలు ఉంటే తప్ప ఒక వ్యక్తిని తన యొక్క పదవీ కాలం, గవర్నర్గా 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అవ్వక ముందే తొలగించకూడదు. అంటే గవర్నర్గా ఒక పర్సన్ అపాయింట్ చేసిన తర్వాత 5 years కంటిన్యూ చేయాలి, ఎక్సెప్ట్ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్స్, అనివార్య కారణాలు ఉంటే తప్ప. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? అసలు గవర్నర్ ఇష్యూ మొత్తం కూడా ఏంటంటే ఆర్టికల్ 200 ఏం చెప్తుంది? గవర్నరు బిల్లులకి ఆమోదం తెలిపేటువంటి విషయం. అసలు ఇష్యూ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది? రీసెంట్గా మీరు గమనిస్తే తమిళనాడు, అంతకంటే ముందు కేరళ స్టేట్, తెలంగాణ స్టేట్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అయితే మనకి 22 బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి గవర్నర్ దగ్గర. తర్వాత పంజాబ్ స్టేట్లో కానివ్వండి. సో ఇట్లా
పలు రాష్ట్రాల్లో గవర్నర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజ్యాంగ విధులు అనేటువంటివి నిర్వహించడంలో కొంతపాటు ఫెయిల్ అయ్యారు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో చాలా సందర్భాల్లో ఫైర్ అవ్వడం జరిగింది. సో గవర్నర్లు వారి యొక్క విచక్షణాధికారంతో పాటు ఈ యొక్క బిల్స్ అనేటువంటి వారి దగ్గరే చాలా కాలం పెట్టుకోవడం అనేది ఈ యొక్క ప్రభుత్వం యొక్క పనులని లేదా ప్రభుత్వం యొక్క విధులని ఆటంకం కలిగిస్తుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి పాయింట్. గవర్నర్ ఎవరి యొక్క సూచనలు సలహాల మేరకు పనిచేయాలి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్స్. సో వారి యొక్క సూచనలు సలహాల మేరకు పనిచేయాలని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా గవర్నరు తనకు నచ్చినటువంటి విధంగా బిల్స్ని తన దగ్గరే పెట్టుకోకూడదు. సో తనకు డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ అనేటువంటివి సో కొన్ని బిల్స్ ప్రెసిడెంట్కి పంపించేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి గవర్నర్ మనకి రికమెండేషన్ అనేటువంటి చేయొచ్చు. ఇతర డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిస్క్రిషనరీ పవర్ అంటే తన యొక్క సొంత ఆలోచన కాదు, మంత్రివర్గం ఏదైతే సూచనలు సలహాలు ఇస్తుందో దాని వరకు మాత్రమే తను వ్యవహరించాలి అని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. సర్కారియా కమిషన్ కూడా కొన్ని రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో లేదా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్గా లేని రాష్ట్రాల్లో ఈ సమస్యలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు పార్టీ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉందో అదే పార్టీ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ టర్న్ అనేది వచ్చింది. సో ఒకప్పుడు వీరే అడిగారు కాబట్టి సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ను వీళ్ళు ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సమగ్ర వికాసానికి నవీన బోధన. సో ఇక్కడ నేషనల్ లెవెల్లో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ 14 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి నిజంగా విద్య అనేటువంటిది వాళ్ళల్లో క్రియేటివిటీ కానివ్వండి, లేదంటే సామాజిక స్పృహ కానివ్వండి, ఈక్వాలిటీ కానివ్వండి, క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించే స్వభావం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయా మన యొక్క విద్యా వ్యవస్థలో అన్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో వికాసానికి చాలా తక్కువగా ఉంది. సో విద్యా వికాసం అంటే ఎడ్యుకేషన్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ కంటే ఎంతసేపు చూసినా మార్కులకు, ర్యాంకులకు, వీటికే ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసం, క్రియేటివిటీ కానివ్వండి, లేదంటే సామాజిక స్పృహ, సోషల్ ఈక్వాలిటీ కానివ్వండి, టాలరెన్స్ కానివ్వండి, సో ఎదుటివారిని ప్రశ్నించే తత్వం కానివ్వండి. ఎందుకంటే మన భారతదేశ విద్యా వ్యవస్థ అనేటువంటిది కొలోనియల్ టైం పీరియడ్లో ఈ యొక్క వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. వెస్ట్రన్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఒక విధంగా ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వల్ల కొంత మంచి జరిగింది, చాలా చెడు అనేటువంటిది ఎక్కువగా జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ భారత్లో ఆ ప్రశ్నించే తత్వం కలిగినటువంటి ఆలోచన విధానాన్ని తగ్గించేయడం జరిగింది. అందుకే మీరు గమనిస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ హెడెడ్ బై కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఎన్ఈపి 2020 అంటాం. ఎన్ఈపి 2020 ఈ 2020 విధానంలో మనకి విద్య అనేది 4 లెవెల్స్లో అనేటువంటిది మనకు ఉండాలి అని సిఫార్సు చేయడం జరిగింది. మీరు గమనిస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానివ్వండి, ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిలో 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అందరికీ ఉచిత విద్య అనేది కల్పించాలి. ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య అందించడం అనేది ఒక ఎత్తు, ఉచిత విద్య వేరు, నాణ్యమైనటువంటి ఉచిత విద్య వేరండి. సో ఉచిత విద్య అంటే ఏదో బడికి వెళ్తున్నాం, నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం, మార్కులు వస్తున్నాయి కాకుండా నాణ్యమైన విద్య అంటే మోడ్రన్ అవసరాలతో కూడినటువంటి నాణ్యమైన విద్య కావాలి, ఒత్తిడికి లేనటువంటి విద్య కావాలి. సో భయానికి, ఒత్తిడికి, ఆందోళనకి గురి కాకుండా ప్రశాంతంగా చదువుకునేటువంటి వాతావరణం మన భారతదేశంలో కల్పించాలి. ఎస్పెషల్లీ ఐ సజెస్ట్ సిటీస్లో ఇది చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే విద్య కోసం నగరాలకి వెంపర్లాడుతున్నటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఈ నగరాల్లో ఒత్తిడితో కూడినటువంటి విద్య, భయానికి కూడినటువంటి విద్య, కంపారిజన్ ఎడ్యుకేషన్ అంటే తల్లిదండ్రులు కూడా కొంతవరకు, అందరూ కాదు కొంతవరకు ఎట్లా ఉన్నారు అంటే సో కంపారిజన్ అనేటువంటి చేయడం వల్ల వాళ్ళల్లో ఒక డిఫరెన్స్ అనేటువంటిది రావడం,
ఒక స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్ పట్ల క్రియేటివిటీని తగ్గించి బట్టి విధానాన్ని తీసుకురావడం కానివ్వండి. సో ఆ పిల్లల్లో మనం ఈ యొక్క క్రియేటివిటీ, సృజనాత్మకతని తగ్గించేటువంటి అవకాశం ఈ కంపారిజన్ స్టడీస్‌లో ఉంటుందన్నమాట. సో దాని పట్ల మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఆలోచనా శక్తిని కానివ్వండి, అదేవిధంగా సృజనాత్మకత పెంపొందించే, ప్రశ్నించే తత్వాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించే విధంగా పాఠశాల విద్య ఉండాలి. అండ్ ఎక్స్‌క్లూజివ్‌గా వర్నాక్యులర్‌లో అంటే మదర్ టంగ్‌లో విద్య అనేటువంటిది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వస్తే తెలుగులో విద్యని అభ్యసించినట్టయితే క్రియేటివిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఎక్కువగా గుర్తుంటుంది, ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది. సో ఆంగ్లంలో విద్య అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయింది. సో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మాట్లాడడం కోసం. దాన్ని తప్పుపట్టడానికి లేదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటేనే ఈరోజు మన యొక్క మనుగడ అనేటువంటిది కొంతవరకు ఉద్యోగరీత్యా ఉందండి. కానీ వర్నాక్యులర్ లాంగ్వేజ్‌లో మనం చదవడం వల్ల మనకి ఈ క్వాలిటీస్ అనేటువంటివి డెవలప్ అవుతాయి. సో ఎంతసేపు చూసినా పుస్తకాల బరువు కానివ్వండి, పిల్లలకి పుస్తకాల బరువు కానివ్వండి. సో రీసెంట్‌గా నేను కూడా చూశాను. 2వ తరగతి పిల్లవాడు కూడా ఒక 10 కేజీల పుస్తకాలు మోస్తున్నాడు. సో అంత అవసరం లేదు టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో హోంవర్క్‌ల విధానం కానివ్వండి, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు ఇలాంటివన్నీ తీసుకొచ్చి పిల్లల్లో ఒక స్ట్రెస్ లెవెల్స్‌ని బాగా పెంచుతున్నారు. సో మీరు గమనిస్తే 2000 సంవత్సరంలో ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్. సో అంతర్జాతీయంగా ఏ దేశంలో స్టూడెంట్స్ ఎంత నాణ్యత విద్య కలిగి ఉన్నారో ఒక అసెస్మెంట్ టెస్ట్, ఒక పరీక్ష నిర్వహించడం జరిగింది. 74 దేశాల నుంచి పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్లో మన భారతదేశం కూడా 2000 సంవత్సరంలో ఒక్కసారే ఈ యొక్క పరీక్షకి విద్యార్థుల్ని రాయనిచ్చింది. ఈ యొక్క యునెస్కో నిర్వహించినటువంటి దీంట్లో ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 72వ ర్యాంకు. ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి? 74 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క విద్యా విధానం అనేటువంటిది ఎంత తక్కువగా ఉందో. ఇక్కడ మీరు గమనిస్తే దాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు గమనిస్తే అటు ఫిన్లాండ్‌లో కానివ్వండి, సింగపూర్‌లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, మనం టీచింగ్ చేసే సబ్జెక్టులు సేమ్. భారతదేశంలో కానివ్వండి, భారత్, చైనా, అదేవిధంగా ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాల్లో చెప్పేటువంటి సబ్జెక్టు కామనే. కానీ చెప్పే విధానంలో మార్పులు అనేటువంటివి ఉన్నాయి. టీచింగ్ స్టైల్‌లో డిఫరెన్స్ ఉంది. సో వారికి ప్రకృతికి దగ్గరగా ఈ యొక్క టీచింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. అది మన భారతదేశంలో ఓన్లీ థియరిటికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెంపొందించడం జరిగింది. దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది కూడా వీటి యొక్క రికమెండేషన్స్ చేసింది. ఏం చెప్పింది? సో మనకి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి. అదేవిధంగా యునెస్కో 2015వ సంవత్సరంలో ఏం పెంపొందించింది అంటే సామాజిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ, జస్టిస్, ప్రపంచ సాంఘీభావం అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ సాలిడారిటీ, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియాలో కూడా టీచింగ్ బోధనా శైలి మార్చాలి. సో ఇట్లా మనకి ఈ యొక్క ఆర్టికల్ నుంచి పెంపొందించడం జరిగింది.